ధనత్రయోదశి రోజు పెట్టిన యమదీపం గురించి కథ తెలుసుకుందాం. పూర్వం హిమ అనే రాజుకు లేక లేక ఓ కుమారుడు పుట్టాడు. అతని జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే 4వ రోజునే చనిపోతాడని చెప్పారు. ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెందాడు. తన కుమారుడికి ఎట్టి పరిస్థితుల్లోనైనా వివాహం మాత్రం చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత రాకుమారుడు యుక్త వయస్సుకి వచ్చాడు. రాజుగారు ఎట్టి పరిస్థితులలో కూడా రాకుమారుడి ముందు పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు కాదు. కానీ విధి నుంచి ఎవరూ తప్పించుకోలేం కదా. ఓ రాకుమారి రాజకుమారుడిని వలచింది. అతనినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ హిమరాజు అందుకు అంగీకరించలేదు. నా కుమారుడిని వివాహం చేసుకుంటే నీకు వైధవ్యం తప్పదు అని చెప్పాడు. రాకుమారి ఆ మాటని అంగీకరించక, తన సౌభాగ్యాన్ని కాపాడుకోవడం, మీకు పుత్రశోకం కలగకుండా కాపాడే బాధ్యత నాది అని చెప్పింది. చేసేదేమీ లేక హిమరాజు అందుకు అంగీకరించాడు. అర్ధ ఆయుష్కుణ్ణి వివాహం చేసుకోవద్దు అని అందరూ ఎన్ని రకాలుగా చెప్పినా రాకుమారి వినలేదు. పెళ్లి జరిగింది. పెళ్ళైన 4వ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి అనగా రాకుమారుడికి ఏ క్షణమైనా మృత్యు రావచ్చు. రాకుమారి రాకుమారుడి గది ముందు బంగారు నగలు, ఆభరణాలను రాసులుగా పోసింది. దీపం పెట్టింది. అదేవిధంగా లక్ష్మీదేవిని స్తుతిస్తూ పాటలు పాడసాగింది. అదే సమయంలో యముడు సర్పరూపంలో రాజుగారి కోటకు వచ్చాడు. దీపాల వెలుగులు నగల మీద పడటం వలన ఆ కాంతికి యముడి కళ్ళు జిగేల్మని కళ్ళు చెదిరాయి. ఒక పక్క యువరాణి పాటలకు మైమరిచిపోయాడు. వీటి వలన మృత్యు గడియలు కాస్త గడిచిపోయాయి. దీనివలన సమవర్తి అయిన యముడు ప్రాణాలు తీయకుండానే తిరుగు ప్రయాణం అయ్యాడు. ఆ విధంగా మృత్యుపీడ తొలగిపోయింది. థ్యాంక్ యూ.